ఇగో ఇవే యాక్సిడెంట్ మీద లేదంటే ఈ రోడ్డు పరిస్థితులపైన ఇంకొంతమంది స్థానికులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తేనా. ఏం పేరే? నా పేరు శ్రీధర్. శ్రీధర్, యాక్సిడెంట్ ఎప్పుడు చూసినావు? ఇది నేను ఇక్కడ వెళ్ళిపోయిన, నేను చివరికి పోయినాక అయింది. ఏ టైం కావచ్చు? దాదాపు 6:40 6:50 కావచ్చు. 6:40 6:50. ఎట్లా ఇది కొత్తనా? ఇదే మొదటిసారా లేదంటే ఇట్లాంటివి జరిగినాయి గతంలో? నిన్న విధంగా కనకమామిడి షాపుల మధ్యన నేను 3 కార్లు గుద్దుకున్నాను. నిన్న కంటిన్యూ. కొత్తగా ఇది కొత్త ఏం కాదు. మరి కారణం ఏంది దీనికి అందరికీ రాజకీయం. ఇక రాజకీయ నాయకులు పట్టించుకుంటారు వాళ్ళన్నా. మరి ఎవరు పట్టించుకో, ఆధార్ కార్డు అయినప్పుడు చేస్తామన్నారు. అప్పుడు విధంగా ఏం లేదు. ఇక ఏం లేదు. ఏంది మరి పరిస్థితి ఏంది ఇప్పుడు? యాక్సిడెంట్లు కావద్దంటే ఇక్కడ మీకు కావాల్సింది ఏంది అసలు? రోడ్డు పెద్దగా అయితే తగ్గుతాయి. నేను డ్రైవరే. ఈ రోడ్డు మీద పోయినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? పోయించినాక భయం అవుతుంది. పోయేసాక భయమే. అడిగిరా మరి నాయకులను? అడిగిరా ఎవరన్నా? ఎవరు వస్తే కదా, ఎవరు రారు. ఎలక్షన్ అప్పుడు వస్తారు అంతే. ఇక మరి ఏంది పరిష్కారం ఏంది దీనికి? ఎవరు రారు. పెద్దగా చేస్తానో చేయరు. అట్లా ఉంటుంది. ఇక భయపడకుండా తిరగాలి. ఉన్నప్పుడు ఉన్నాం, పోయినప్పుడు పోయినట్టు అంతే. ఇక ఇంటికి పోయిన దాకా నమ్మకం తప్ప. ఇక అంతే. పోయింది ఇంటికి పోతేనే పోయినట్టు లెక్క. ఇంటికి వచ్చినాము మంచిగా అన్నట్టు. రోడ్ అయితే పెద్ద చేస్తలే. పెద్ద చేస్తే మీ సమస్యల పరిష్కారం అయితే అంటే ట్రాన్స్పోర్ట్ మంటూ ఇక జర మాడికి ఇలా ఇంతగానం అయితే కావు. ఇక ప్రతి ఇయర్ ఇక్కడ ముందు 1/2 కిలోమీటర్ దూరాన ప్రతి ఇయర్ చచ్చిపోతాం 2-3 కంపల్సరీ. ఖచ్చితంగా. ఈయన 1/2 కిలోమీటర్ డౌన్ కాడ మొత్తం మీద రోడ్డు మంచిగా లేకపోవడమే దీనికి కారణం. రోడే ప్రాబ్లం. ఓకే. సరే రోడ్ దిగినా కానీ రోడే కానీ రాదు. ఓకే. చిన్న రోడ్ అది. మీ పేరేనా? అది ఇప్పుడు వచ్చిన ఇంతకుముందు తెలియదు నాకు. తెలిస్తే ఈ యాక్సిడెంట్ పక్కన పెడితే ఇది కొత్తనా లేదంటే ఇట్లాంటివి జరిగినాయి ఇంత గతంలో? ఇప్పటికి 10 సంవత్సరాలు ఇదే రోడ్ మొత్తం ఖరాబ్ ఉన్నది. మొత్తం గుంతడానికి మొత్తం యాక్సిడెంట్ ఎప్పుడు ఫుల్ అవుతున్నాయి ఇక్కడ రోడ్లో మొత్తం. ఇప్పుడు ఇది ఏదో పెద్దది కాబట్టి వార్తలకి ఎక్కింది అంతే. పెద్దదానికి వార్తల్లో ఎక్కింది. చిన్న అయితే చనిపోయి ఏది తెలియదు. చనిపోయారు 22-25 మంది చనిపోయారు. మరి ఏంది దీని పరిష్కారం ఏంది? చాలా ఘోరంగా ఉన్నానుకో. గవర్నమెంట్ పట్టించుకొని రోడ్డు మంచిగా మరమ్మతు చేస్తేనే మంచి అవుతుంది. ఎలక్షన్ మూమెంట్ని వస్తారు. ఆ తర్వాత ఒక మనిషి వచ్చి అడగరు. ఇప్పుడు దానికి అంతే. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అంతే, టీఆర్ఎస్ అంతే ఉండి అనుకో. రోడ్లు అయితే కాలేవు ఇంతవరకు అయితే. పెంచింది ఏం చెప్తారు మరి? ఇప్పుడు కొంతమంది వచ్చి మా పార్టీ ఉంటే ఇట్లా ఏదో మా అట్లా చెప్పుకుంటా పోతా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకోరు మీరు? మనకు రోడ్లు అన్నీ మంచిగా కావాలి. మెయిన్ అంటే ఒకటి పింఛన్లకు ఆశపడ్డారు పబ్లిక్. రోడ్లు ఓట్లు అమ్ముకుంటున్నారు. దాన్ని చూసి పైసలు ఇస్తున్నారు, ఓటు వేపించుకున్నారు అంతే. మన పని కావాలని మనకు ఉంటేనే బాగుంటుంది కదా సార్. అట్లా పింఛన్ల గురించి ఇప్పుడు ఫస్ట్ ఓల్ మారనే పబ్లిక్ మారన్నా నాయకులు ఉంది. మేము నాయకులు ఏం తప్పలేదు, పబ్లిక్ ఉన్నది. మనం ఓటు అంటే హక్కు ఏంటంటే మనం ఓటే చేసే హక్కు ఉన్నది. పని చేయించుకొని మన హక్కు మన దగ్గర ఉన్నది. మనం రూపాయలు లేకుండా ఓటు కళ్ళు కోటర్ గురించి బానిస అయిపోతుంది పబ్లిక్. మెయిన్ అంటే 10 రూపాయలు లేకపోద్దు సార్, మాకు పని కావాలి, రోడ్ మొత్తం కావాలి, రోడ్ మొత్తం అంటే నిలబడి చేస్తారు పని. పింఛన్ పెంచుతున్నాము, అది పెంచుతాం, ఇది పెంచుతాం. ఆశకు గంతే ఉంది. అట్లా ఇప్పుడు 1-2 గంటలు అయితే పట్టణం చేరుతుండే బస్సు పోతుండే, మధ్యలో చనిపోయారు. మన ఇంటి వాళ్ళు అయితే ఎట్లా 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 చాలా బాధాకరమైన సార్. ఇది మాత్రం ఎప్పుడు చూడని పరిస్థితి. చాలా కంకర మొత్తం గుంతున్నా సార్. గుంత ఏమైందా బరువు జోకి పడిపోయింది మొత్తం. అట్లా ఇప్పుడు ఆటోలో బండి మీద 3 ఆటోలో ఎక్కువ మంది ఎక్కితే కేసులు పెడతారు. అవును. బస్సులో కూడా సీట్లకు మించి పబ్లిక్ అంట. ఏం చెప్తారు ఇట్లాంటివి చూసినప్పుడు? ఏమనిపిస్తుంది? ఇది గవర్నమెంట్ అనేది దాన్ని ఏది ఉండదు, పట్టించుకోండి, ఎవరు ఉండరు అనుకో. దిందిగా భయపడన్న ట్రాక్టర్ లారీ గుద్దానికి బైక్ గుద్దానికి కేసులు అయిపోతాయి, కేసు తిరగాలి, జైలు వేస్తే అది కథలు కథలది. దీనికి ఎవరు పట్టించుకోలేము కనుక అంతే. ఒక చనిపోయానికి 2 అంటే దానికి సరిగా చనిపోయిన వాళ్ళకు 2 లక్షలు 3 లక్షలు ఇస్తారు. దాన్ని అంతే. సాగుకు బేరం కడుతున్నట్టు అంతే. మరి మన పబ్లిక్ ఏం చెప్పదలుచుకున్నావు లాస్ట్? నువ్వు ఒక పబ్లిక్. అవును. మనసొంటి వాళ్ళు వీళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా మనసొంటి వాళ్ళు బస్సులో పోయేటోళ్ళు. ఏం చెప్పదలుచుకున్నావు పబ్లిక్ కూడా? పబ్లిక్ రోడ్డు మంచిగా ఉండి మనం గవర్నమెంట్కి మనం విడది పని అడిగి పని చేయించుకొని పని అయితేనే మా పబ్లిక్ అంతా అందరికి బాగుంటుంది. అట్లా పబ్లిక్ మారాలని చెప్తారు. మారాలి డబ్బు గురించి మారుడు అంటే కోటర్ మంది గురించి ఓటు వేస్తున్నాను గెలిపిస్తున్నారు. అట్లా కేసీఆర్ 2000 రూపాయలు ఇచ్చాడు, 5,000 4,000 ఇస్తున్నాడు. ఆశ ఓటేసాడు అనుకో. నాకు పని కావాలి, పని చేయించుకుందామని లేదు. అట్లా. ఓకే బాబు. ఓకే, థ్యాంక్ యూ.